గుజరాతీ, హిందీ భాషల్లో విడుదలైన చిత్రానికి తెలుగు డబ్బింగ్ మదన మంజరి 1961 జూన్ 1న విడుదలయ్యింది. దీనికి మూలమైన హిందీ చిత్రం అదే పేరుతో అదే సంవత్సరం మొదట్లో విడుదలయ్యింది. హిందీలో ముకుంద్ పిక్చర్స్ వాళ్లు తీసిన ఈ సినిమాని మంచాల గెరటరాజు, తోట సుబ్బారావులు శ్రీకృష్ణ బాలాజీ ఫిలిమ్స్ బ్యానర్లో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకత్వం జాసూభాయ్ త్రివేది. ఈ సినిమా కథ క్లుప్తంగా మహేంద్ర సింగ్, సజ్జన సింగ్ ఇరుగు పొరుగు రాజులు. ఇద్దరి మధ్య దీర్ఘకాలం వైరం కొనసాగుతోంది. అయితే మహేంద్ర సింగ్ కూతురు మంజరి, సజ్జన సింగ్ కొడుకు మదన్లు చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుని ప్రేమలో పడతారు. సజ్జన సింగ్ మీద దండెత్తిన మహేంద్ర సింగ్ ఓడిపోయి బందీగా పట్టుబడతాడు. మహేంద్ర సింగ్ కూతురు మంజరిని తనకిచ్చి పెళ్లి చేస్తే అతణ్ణి వదిలిపెడతానంటాడు సజ్జన సింగ్. రాజ్య రక్షణ కోసమని మహేంద్ర సింగ్ సంస్థానంలోని ఆస్థాన నర్తకి రూపను మంజరి అనే పేరుతో పంపిస్తారు. సజ్జన సింగ్ ఆమె మంజరి అనుకుని రూపను పెళ్లాడతాడు. రూప సజ్జన సింగ్ కొడుకు మదనుడి మీద మనసు పడుతుంది. సజ్జన సింగ్ కొడుక్కి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. మహేంద్ర సింగ్ ఒక మాంత్రికుడికిచ్చి కూతురిని పెళ్లి చేస్తే అతడి మంత్రశక్తుల సాయంతో సజ్జన సింగ్ ని ఓడించవచ్చు అనుకుంటాడు. అక్కడ దేశాలు పట్టి తిరుగుతున్న మదనుణ్ణి నాగకన్య కాదంబరి తన లోకానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంది. ఇక్కడ మాంత్రికుడు తాళి కట్టబోతున్న మంజరి తప్పించుకుని పారిపోతుంది. చెరొక పంజరంలో ఇరుక్కున్న మదనుడు, మంజరి చివరికి ఎలా కలుసుకున్నారు అనేది మిగతా కథ. డబ్బింగ్ సినిమాకి మాటలు, పాటలు శ్రీశ్రీ రాస్తే సంగీతం పామర్తి సమకూర్చారు. ఈ చిత్రంలో నళిని చోన్కర్, మన్హర్ దేశాయ్, ఖమ్మో, బిఎం వ్యాస్, నసీం, నిరంజన్ శర్మ మొదలైన వారు నటించారు. హిందీ వర్షన్లో ఆశా భోంస్లే, మహమ్మద్ రఫీ పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తెలుగులో ఈ చిత్రం ఎక్కువ రోజులు ఆడిన దాఖలాలు లేవు.